చెప్తూ అంతరాయం వచ్చింది కదా. ఆయన లోక్సభ సభ్యుడిగా చేసిన వ్యక్తి ఇప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆయన ఉపసభాపతిగా ఉన్నారు. ఆయన దానికి ఇంత నత్తనడక నడుస్తూ ఈరోజు దానికి సంబంధించిన వ్యక్తుల్ని పలానా వాళ్ళు అని ఆయన చెప్పి ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళని పిలిపిస్తుంటే మొట్టమొదటిసారి ఏమో నాకు తీరుబడిగా లేదని చెబుతూ ఆయనేమో రాష్ట్రపతి గారు సంతకాలు పెట్టడానికి ఇబ్బంది, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ ఢిల్లీ నుంచి ఇక్కడ రావాలి కదా నడుచుకుంటా. మరి అలాంటి వ్యక్తి నేను రావడానికి వెలుసుబాటు ఇవ్వమంటే వెలుసుబాటు ఇచ్చేసి మళ్ళీ నిన్న వచ్చేటప్పుడు 40 మంది అంగరక్షకులతో వచ్చేసి వాళ్ళు అక్కడ జిందాబాదులు కొట్టుకుంటూ నానా హల్చల్ చేస్తూ మీరు గుడివాడ రండి అని చెప్పిన వాళ్ళు సవాల్ విసురుతున్నారంటే ఏంది వాళ్ళ ధైర్యం? ఏంటి అసలు ఏంటి నాకు అర్థం కాదు. ఏంది వాళ్ళ ధైర్యం? ఎవరు ఇస్తున్నారు అండదండ? ఇంత జరుగుతుంది, అతని పేరు బయటకు వచ్చి ఇన్నాళ్ళు ఇలా జరుగుతూ ఉంటే ఆ శాసనసభ్యుడి దగ్గర ఇతను ఎలా ఎందుకు ఉండాలి? ఏం చేస్తుంది అసలు వీళ్ళు శాసనసభ్యుడు ఏం చేస్తున్నాడు? దీని మీద అధిష్టానం ఎందుకు తీవ్రంగా చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు హెచ్చరికలు చేయట్లేదు? ఏమిస్తున్నారు మీరు సందేశం రాష్ట్ర ప్రజలకి? ఒకసారి ఆలోచించండి. విజయపాలేమో నాకు తెలియదు, గుర్తులేదు, చెప్పడు. మొత్తం నిర్వహించిందంతా అతనే. కార్యకర్త మొత్తం కార్యక్రమాన్ని నిర్వహించింది మొత్తం అతనే. అతను పిఎస్ఆర్ ఆంజనేయుల ఆధ్వర్యంలో చేశాడు. ఇదంతా సునీల్ కుమార్ ఇద్దరితో కలిసి అతన్ని నియమిస్తే అతను చేశాడు. వీళ్ళకి ఇందాక రఫీ గారు చెప్పింది 100% వాస్తవం కదా. నేను చూస్తూ ఉంటాను, నాకు చూపించండి, వీడియోలో నేను చూస్తూ ఉంటాను, ఎట్లా కొట్టాలో చెప్పి కొట్టించారు కదా. మరి అవన్నీ బయటికి రావాలా వద్దా? వాళ్ళని విచారించాలా వద్దా? ఎంత వేగవంతంగా చేయాలి? ఆ రోజు లోక్సభ సభాపతి దాన్ని నిర్లక్ష్యం చేశారు, ఆయనకున్న హక్కులు భంగపరిచారు. మరి ఇప్పుడున్న ఈ ప్రభుత్వం కూడా దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలా వద్దా? కోర్టు కూడా అన్నది కదా సార్, బెయిల్ పిటిషన్ అడుగుతున్నారు అని అంటే అక్కడ ఇంకొక వ్యక్తి బెయిలే వేయట్లేదు. సో ఈ సాక్షులను ప్రభావితం చేస్తారని ఎట్లా చెప్తారని సిఐడిని అడిగింది. అదే కదా అసలు. అంటే ఎంత నత్తనడక వస్తుంది? ఎవరు రక్షిస్తున్నారు వీళ్ళని? ఇదండి ఈరోజు ప్రశ్న. ఆంధ్ర రాష్ట్రంలో మీరు పథకాలు ఇచ్చారని ఎవరు అడగట్లేదండి. నిన్న వచ్చిన 2 లక్షల కోట్ల రూపాయలు వస్తే ఏం చేయాలని చెప్పి ఎవరు అడగట్లేదు. నిస్సందేహంగా చెబుతున్నాను. కార్యకర్తలు కావచ్చు, రఫీ గారు లాంటి నాయకులు కావచ్చు, సుజాత గారు లాంటి నాయకురాలు కావచ్చు, వీళ్ళందరూ కోరుకుంటుంది ఏంటంటే గతంలో 5 సంవత్సరాలు కార్యకర్తల్ని, నాయకుల్ని, రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, రాష్ట్రాన్ని దోచుకున్న వాళ్ళు, సహజ వనరులను దోచుకున్న వాళ్ళు, దాచుకున్న వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు వీళ్ళ కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నారు. ఇంకా కూటమి ప్రభుత్వంలోకి వస్తున్నారు. ఎలా అనుమతిస్తున్నారు అసలు వాళ్ళని? ఏం చూసి అనుమతిస్తున్నారు? ఏం చేస్తున్నారు వాళ్ళ స్వాతంత్ర సమర యోధుల, ఉద్యమం చేసిన వాళ్ళ, పనికి మాలిన వాళ్ళని, ఓడించిన వాళ్ళని మీకేం అవసరం? 164 స్థానాలు మీకు వచ్చిన తర్వాత ఎందుకు మీరు వాళ్ళని పిలుస్తున్నారు? ఇది ఈ కూటమి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈరోజు కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. అసహించుకుంటున్నారు, మీరు గమనించుకోవట్లేదు. నేను చెప్తున్నాను, వాళ్ళకి పరుషంగా ఉండొచ్చు, బాధగా ఉండొచ్చు వాళ్ళకి. కానీ ఈరోజు మీరు చేసే మంచి కార్యక్రమాలన్నీ మరుగున పడతా ఉన్నాయి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 1983లో, 1985లో, 1994లో అన్న నందమూరి తారక రామారావు గెలిచినప్పుడు రాష్ట్ర ప్రజలు ఎంత ఉత్సవాలుగా చేసుకున్నారో మీ రఫీ గారు మీకు అందరికి గుర్తే ఉంటుంది. ప్రతి గ్రామంలో పండగ వాతావరణం నెలకొల్పింది. కాంగ్రెస్ పార్టీని ఓదించి తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరవేసినందుకు 164 స్థానాల్లో వచ్చిన సందర్భంగా ఒక్క నియోజకవర్గంలో ఈ వేడుక ఉందా? రైట్, ఓకే. ఒక్కసారి ఎందుకు ప్రజలు ఆలోచించింది బాగా ఆలోచించుకోండి. ఈరోజు నిన్నగాక మొన్న 2,08,548 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి గారు వచ్చేసి వివిధ పథకాల ద్వారా జరిగిన పనుల ద్వారా మొత్తం చూపించారు ఆయన. కానీ ఏమన్నా దాని గురించి మాట్లాడుకుంటున్నారు? పోలవరం నిర్వాసులకు 800 కోట్లు ఎవరు చెప్పుకున్నారు? ఏం మాట్లాడుకుంటున్నారు? ఎక్కడ జరుగుతుంది లోపం? అంటే కార్యకర్తలు నిరాశగా ఉన్నారు. మిమ్మల్ని గెలిపించింది వాళ్ళు, భుజాన మోసుకుంది వాళ్ళు, మీ పల్లకిల్లు మోస్తుంది వాళ్ళు, వాళ్ళని ధీటుగా ఎదుర్కొంది వాళ్ళు. కద్దర చొక్కాలు వేసుకున్న వాళ్ళు ఇంట్లో కూర్చుంటే బయటకు వచ్చారు. సోషల్ మీడియాలో చూస్తున్నాను పవన్ గారు, సోషల్ మీడియాలో వాళ్ళు చేసిన పోరాటం ఎవరు బయటికి రాలేదు, రఫీ గారు లాంటి వాళ్ళు కొంతమంది తప్ప. మరి వాళ్ళు చేసిన పోరాటం ఇప్పుడు వాళ్ళందరూ ఏమైపోయారు? వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఒక్కసారి వీళ్ళకి ఎందుకు పెద్ద వేస్తున్నారు? వీళ్ళకి ఎందుకు పెద్ద పెడ వేస్తున్నారు? ఆలోచించుకోవాలి. కేసులు కూడా ఎదుర్కొన్నారు కదా సార్, ఇప్పటికీ తిరుగుతున్నారు, ఇప్పటికీ పోలీస్ స్టేషన్లు, కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. రిలీఫ్ ఇవ్వచ్చు కదా.